మందిరం కట్టాలి అంటే అది ఒకరి మీద, 10 మంది మీద, 15 మంది మీద ఆధారపడాల, సంఘమంతటి మీద ఆధారపడి ఉంది. సంఘమంతటి మీద మన స్తోమతకు మించి దేవుని పనికి మనము సహకారులుగా ఉండాలి. ఉన్నవాళ్ళు అదే, లేనోళ్ళు అదే అంటే దేవుని పని ఎట్లా సాగుద్దు ముందుకి? ఏమ్మా, దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి హెచ్చించినప్పుడు నీ స్థితికి తగినట్లుగా నువ్వు దేవుని పని కొరకు సహాయపడాలి. లేనివారు అదే చేస్తున్నారు, ఉన్నవారు అదే చేస్తున్నారు. దేవుని పని ఎట్లా ముందుకు వెళుతుంది? అది పాస్టర్ కొరకు, పాస్టర్ ఇంటి కొరకు, పిల్లల కొరకు కాదు అడిగేది. ఎవరి కొరకు? అది దేవుని మందిరము కొరకు. దేవుని మందిరము కొరకు ప్రతివాడు అనే మాట అండర్లైన్ చేసుకోనండి. ప్రతివారు సహకారులుగా ఈ పరిశుద్ధ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. సర్లే, ఊరు వెలుపల పాలెమునకు ఎందుకు మోషే ప్రత్యక్షపు గుడారమును కట్టాడంటే దానికి ఒక